హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చేసే పావు బాజీని ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ వేసుకోవాలండి. నేనైతే ఇందులో బీట్రూట్ ఎందుకు వేసుకున్నానంటే కలర్ బాగా కనిపిస్తుందని వేసుకున్నానండి. స్ట్రీట్ స్టైల్లో కానీ రెస్టారెంట్లో కానీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. వాటిల్లో కొంచెం ఫుడ్ కలర్స్ వాడతారండి. నాకు అవి వాడడం ఇష్టం లేదు. అందుకని బీట్రూట్ వాడడం వల్ల కలర్ బాగా ఉంటుంది. బీట్రూట్ కూడా మనకి యూజ్ అవుతాయని వేసానండి. ఇందులోకి కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, కొంచెము పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కరు 3 నుంచి 4 విజిల్లు పెట్టుకోవాలండి. అప్పుడైతే వెజిటబుల్స్ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి బటర్ వేసుకోవాలండి. ఈ బటర్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడంతా జ్యూసీగా వస్తుంది కర్రీ. చూసారు కదండి ఎలా ఉందో. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇవి కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను గ్రీన్ పీస్ తీసుకొని ఉడికించుకున్నానండి. ఈ కర్రీలోకి కొద్దిగా కారము, తగినంత ఉప్పు, పావు బాజీ మసాలా వేసుకోవాలండి. తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వెజిటేబుల్స్ ఉడికించి పెట్టుకున్న ప్యూరీ వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఫుడ్ కలర్స్ వాడకుండానే. ఇప్పుడు దీనిలోకి నేను గ్రీన్ పీస్ ఉడికించి పెట్టుకున్నవి కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్నానండి. మా పిల్లలు బాగా మెత్తగా చేయొద్దు అన్నారండి. అందుకని నేను వెజిటేబుల్స్తో పాటు ఉడికించుకోలేదు వీటిని. కొద్దిగా బఠానీ కనిపించాలని చెప్పారండి. తర్వాత కొద్దిగా కసూరి మేతి ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పావు బాజీ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 పావులు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక 2 వైపులా బటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా చూసారు కదండి, ఇలా పెనం మీద పావును పెట్టుకొని కాల్చుకోవాలండి కాస్త. తర్వాత రెండో వైపు కూడా బటర్ అప్లై చేసి కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత దీంట్లోకి స్పైసీగా కావాలంటే మధ్యలో కూడా పావు బాజీ మసాలా వేసుకోవచ్చండి. మేమైతే లైట్గానే తింటాము, అందుకని నేను వేయలేదండి. చూసారు కదండి, పావు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.